Hello all, welcome to Ekam IAS Academy. మన కరెంట్ అఫైర్స్ టాపిక్ విత్ లింక్ టు స్టాటిక్ సిలబస్ వచ్చేసి ప్రధానమంత్రి మోదీ రీసెంట్గా బిమ్స్టెక్ సమిట్ కోసం థాయిలాండ్ వెళ్ళారు. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఈవిడ బుద్ధిజంకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ త్రిపీఠక ఈయనకి గిఫ్ట్గా ఇచ్చారు. సో చూడండి, థాయిలాండ్లో బుద్ధిజం ఆ రేంజ్లో ఉంది అండ్ అంత ఇంపార్టెన్స్లో ఉంది. ఈ టాపిక్ ఇక్కడ వచ్చినప్పుడు మనకు రావాల్సిన ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళే బుద్ధిజంకి అంత వాల్యూ ఇచ్చి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫాలో అవుతున్నప్పుడు ఇండియాలో బుద్ధిజం అనేది ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయింది? మనము ఒకప్పుడు ఒక వీడియోలో బుద్ధిజం జైనిజం ఎందుకు రైజ్ అయ్యాయి, వాట్ ఆర్ ద రీజన్స్ అని డిస్కస్ చేశాము, నేనే చెప్పాను. ఇప్పుడు మన టాపిక్లో అసలు ఇండియా నుంచి బుద్ధిజం ఎందుకు వెళ్ళిపోయింది, ఏ రీజన్స్ వల్ల వెళ్ళిపోయింది అనేది చూస్తాం. నౌ మనం బుద్ధిజం ఎందుకు రైజ్ అయింది అనేవి మనం చూసాం, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అప్పటి వేదిక్ కమ్యూనిటీ, బ్రాహ్మిన్ కమ్యూనిటీ, ప్రీస్లీ కమ్యూనిటీ చాలా డామినెంట్గా ఉండడం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండడం, కాస్ట్ సిస్టమ్ వల్ల జనాలు ఇబ్బంది పడడం, ట్రేడింగ్ కమ్యూనిటీ కూడా ఈ వేదిక్ సొసైటీ వల్ల, బ్రాహ్మిన్స్ వల్ల, వాళ్ళ స్టేటస్ వల్ల ఇబ్బంది పడడం, కామన్ లాంగ్వేజ్ లేకపోవడం, కాంప్లెక్స్ రిచువల్స్ వల్ల, ఇలా చాలా ఇబ్బందుల వల్ల జనాలు వేరే ఆల్టర్నేటివ్ రిలీజన్, ఆల్టర్నేటివ్ మీడియం దొరికితే బాగుండు అని చూస్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధిజం జైనిజం అనేది ఒక సేఫ్టీ వాల్స్ లాగా దొరికాయి. అలా చాలా మంది బుద్ధిజం జైనిజంలోకి వచ్చారు. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బుద్ధిజం. కరెక్ట్? బుద్ధిజం ఎందుకు డిక్లైన్ అయింది అనేది చాలా ఫ్యాక్టర్స్ తో కూడుకుంది. సోషల్, ఎకనామిక్, పొలిటికల్, రిలీజియస్ అన్ని ఫ్యాక్టర్స్ కూడుకుని బుద్ధిజం డిక్లైన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ 5th century వరకు కూడా బాగానే ఉండింది రిలీజియన్. బట్ ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ ది ఇస్లాం జరిగిందో 7th century నుంచి తగ్గడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ 13th century 1300s 1200s to 1300s దగ్గర ఆల్మోస్ట్ డిమినిష్ అయిపోయింది. మోర్ దెన్ 90%. ఎక్కడో అక్కడెక్కడ పాకెట్స్ లో మాత్రమే బుద్ధిస్ట్ మిగిలిపోయారనమాట. సో ఇదంతా ఎందుకు జరిగింది? మీకు ఫౌండర్ ఆఫ్ ది బుద్ధిజం తెలుసు, బుద్ధ. యాక్చువల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ లో నేపాల్లో ఆయన పుట్టారు. బట్ ఎక్కువ స్ప్రెడ్, గ్రోత్, సర్మన్స్ అండ్ స్పీచెస్ అనేవి ఇండియాలో జరిగాయి. అందుకే మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి మాట్లాడతాం ఎక్కువగా. ఫస్ట్ రీజన్ వచ్చేసి అసిమిలియేషన్ ఇంటూ హిందూయిజం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 7th century నుంచి డిక్లైన్ స్టార్ట్ అయింది అని చూసాం కదా. అక్కడ ఏం జరిగింది ఆ టైంలో అంటే, ఈ భక్తి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. భక్తి సెయింట్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్య, ఏకానాథ, రామానంద, కబీర్, అంటే ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్కరు వచ్చారు. కానీ ఫస్ట్ శంకరాచార్యతో స్టార్ట్ అయింది కదా. ఏమైందంటే అప్పటి హిందూయిజం వాళ్ళు ఈ బుద్ధిజంకి సంబంధించిన ట్రెడిషన్స్ ని వాళ్ళు తీసుకున్నారనమాట. ఆల్సో వైస్ వర్సా. ఎలా జరిగింది? బుద్ధిజంలో నాన్ వైలెన్స్ అంటారు, మెడిటేషన్ అంటారు, పర్సనల్ కనెక్షన్ అంటారు. ఇవన్నీ భక్తి సైన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు శివతో విష్ణుతో కనెక్ట్ అవ్వాలంటే పెద్ద పెద్ద రిచువల్స్, కాంప్లెక్స్ యాగాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. పాటలు పాడుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, మనసులో తలుసుకోవచ్చు. ఇవన్నీ రీజన్స్ హిందూస్ కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. భక్తి మూవ్మెంట్ లో భక్తి సైన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో జనాలకి ఓకే, ఇది బాగానే ఉంది కదా, ఇదిగే కదా మనకు కావాల్సింది. కాంప్లెక్స్ ఖర్చులు పెట్టి అర్థం కాకుండా పర్సనల్ కనెక్షన్ ఉన్న భక్తిజం మీదికి, హిందూయిజం మీదికి మెల్లగా జనాలు మళ్ళటం స్టార్ట్ చేశారనమాట. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. ఈవెన్ మొనాస్టిసిజం కూడా హిందూ సెయింట్స్, ఆ భక్తి సెయింట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. సో రైజ్ ఆఫ్ భక్తి మూవ్మెంట్స్ అనేది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి డిక్లైన్ ఆఫ్ రాయల్ ప్యాట్రనేజ్. రాయల్ ప్యాట్రనేజ్ అంటే ఒక రిలీజియన్ స్ప్రెడ్ అవ్వడానికి, ఇంకా ఎదగడానికి అప్పుడున్న రాజులు, ఎంపరర్ మనీ ఇవ్వడం, మొనాస్ట్రీలు కట్టించడము, రకరకాలుగా హెల్ప్ చేసేవారు. ఏదంటే అది. బుద్ధిజం స్టార్ట్ అయిన టైంలో అప్పట్లో చంద్రగుప్త మౌర్య, అశోక, బింబిసార, గుప్తా టైంలో మౌర్యన్ రూలర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అయితే ఈ హిందూయిజం బాగా హైప్లోకి వస్తున్నప్పుడు ఈ మెడివల్ టైంలో ఎవరు రైజ్లోకి వచ్చారు? రాజ్పూట్స్ రైజ్లోకి వచ్చారు. అండ్ రాజ్పూట్స్ ఎక్కువగా ఫాలో అయ్యింది ఏంటి? హిందూయిజం. సో రాజ్పూట్స్ మెల్లగా బుద్ధిజం నుంచి హిందూయిజంకి సపోర్ట్ చేసి అందులో అసిమిలేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. రాజ్పూట్స్ తర్వాత ఎవరు వచ్చారు? ఇస్లామిక్ పీపుల్ వచ్చారు. అంటే ఢిల్లీ సల్తనేట్స్, ముఘల్ ఎంపరర్స్ వచ్చారు. వీళ్ళు ఆబ్వియస్లీ ఇస్లాంకి సపోర్ట్ చేస్తారు కదా. సో ఈ రాయల్ ప్యాటర్నేజ్ సపోర్ట్ చేసే రాజులు, ఎంపరర్స్ బుద్ధిజంని వదిలి హిందూయిజం, ఇస్లాం వైపు మళ్ళారు. సో వాళ్ళకి ఫండ్స్ లేవు, అసిస్టెన్స్ లేదు, హెల్ప్ లేదు, మొనాస్ట్రీ లేదు, చైత్య లేదు, విహార లేదు. ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? సో మెల్లమెల్లగా డిమినిష్ అయ్యారు. ఇది నెక్స్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ముస్లిం ఇన్వేజన్స్ అండ్ డెస్ట్రక్షన్ ఆఫ్ మొనాస్టిక్ సెంటర్స్. ఎప్పుడైతే ముస్లిం ఇన్వేడర్స్ మెడివల్ పీరియడ్ లో రావడం స్టార్ట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ గజనీని చూడండి. ఎస్, ఆయన ఇండియన్ టెంపుల్స్ ని కూడా అట్లనే డిస్ట్రాయ్ చేశాడు, చాలా మనీ లూట్ చేసి వెళ్ళిపోయాడు.
ఆయన అదే టైంలో మొనాస్ట్రీస్ కూడా ఎక్కడెక్కడ డబ్బు ఉంది అన్ని లూట్ చేశాడు. సో చాలా మొనాస్ట్రీస్ ని ఆయన డిస్ట్రాయ్ చేశారు. అలాగే ఈ బక్తియార్ ఖిల్జీ అలాంటి ఇన్వేడర్స్ కూడా బాగా డిస్ట్రాయ్ చేశారు. ఇంకా బాగా దెబ్బ ఎక్కడ పడిందంటే ముస్లిం లెర్నింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే వాళ్ళు ఒక సంఘ గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా ఫామ్ అయ్యి ఇంటెలెక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారో, నేర్చుకుంటారో, బుద్ధిజం ని స్ప్రెడ్ చేస్తారో ఆ యూనివర్సిటీస్ ఉంటాయి చూడండి, అవి డిస్ట్రక్ట్ అయ్యాయి అన్నమాట ఈ ముస్లిం ఇన్వేజన్స్ లో. ఎగ్జాంపుల్స్ చూడండి మీరు, విక్రమ్శిల, ఉదాంతపురి, నలంద, ఇవి ఫేమస్ యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్. అక్కడ బుద్ధిజం స్ప్రెడ్ అనేది చాలా జరిగింది. ఈ డిస్ట్రక్షన్ వల్ల అవి పాడయ్యాయి. ఫండ్స్ లేదు, మెల్లగా సంఘ ఫామ్ అవ్వడం లేదు, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇంటెలెక్చువల్ స్ట్రక్చర్ ఏది లేకుండా మెల్లగా కోల్పోయారనమాట. సో ఇది ఇంకొక రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ వీక్నెసెస్ అండ్ మొనాస్టిక్ ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే సెపరేట్ గా ఒక్కరే వెళ్ళి ఉండడం, లైక్ ఇన్ దిస్ ఫోటో. ఏంటంటే అప్పట్లో బుద్ధ టైంలో ఏం జరిగేది, ఆయన మాంక్స్ ని కూడుకుని, ఆయన శిష్యుల్ని కూడుకొని డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేసేవారు, జనరల్ పబ్లిక్ తో మాట్లాడేవారు. వాళ్ళకి ఏదైనా సరే లైఫ్ కి సంబంధించిన మెసేజ్ అర్థం చేపియాలంటే మంచి స్టోరీస్ ద్వారా చెప్పేవారు. బుద్ధకి ఒక చరిస్మాటిక్ పర్సనాలిటీ కూడా ఉండేది, దానివల్ల బుద్ధిజం అంత హైప్కి వెళ్ళింది. బట్ రాను రాను ఎస్పెషలీ మెడివల్ పీరియడ్ లో మాంక్స్ అందరూ ఐసోలేట్ అయిపోయారు. ఈ పైన ఉన్న డిస్ట్రక్షన్ జరగడము, ఫండ్స్ రాకపోవడము, అసిస్టెన్స్ లేక ఎవరికి వాళ్ళు విహారాస్ కి సెట్ అయిపోయారు. అలోన్ గా ఉండడం, ఐసోలేటెడ్ గా ఉండడం స్టార్ట్ చేశారు. పబ్లిక్ తో కలిస్తేనే కదా స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఇట్లా అలోఫ్ అయిపోతే మెల్లగా డిస్కనెక్ట్ అనేది వచ్చిందనమాట ఈ బుద్ధిస్ట్ మాంక్స్ కి. ఇంకోటి ఏంటంటే ఫిలసాఫికల్ డిస్కషన్స్, జనరల్ పీపుల్ తో డిబేట్ చేయడం, డిస్కస్ చేయడం. అప్పట్లో బుద్ధ చేసిందే ఇది. తన పాయింట్ ని కంపాషన్ తో, కైండ్నెస్ తో జనాలకి అర్థం చేపించేవాడు. వీళ్ళు అవేవి చేయకుండా అలోన్ గా ప్రేయర్ చేసుకోవడము అలాంటివి చేశారు. అక్కడ ఒక కనెక్ట్ పోయింది. ఇంకా అవి కాకుండా కరప్షన్ అండ్ లాక్సిటీ, ఏవైతే మొనాస్ట్రీస్ ఉన్నాయో అక్కడ నార్మ్స్ లైట్ అయిపోవడము, నాన్ వెజ్ తినడము, కరప్షన్ జరగడము, ఇలాంటివి స్టార్ట్ అయ్యి బుద్ధిజం మీద ఏదైతే ఆ బిలీఫ్ సిస్టమ్ ఉందో అది మెల్లమెల్లగా తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైజ్ ఆఫ్ కంపీటింగ్ ఫిలాసఫీస్. ఎలా అయితే భక్తి సెయింట్స్ వచ్చి వాళ్ళ కైండ్ ఆఫ్ వర్షిప్ తో పీపుల్ ని అట్రాక్ట్ చేశారో, ఇంకా మెనీ అదర్ ఫిలాసఫీస్ అలాంటివి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అద్వైత వేదాంత, శంకరాచార్య, వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఏదైతే బుద్ధిజం వేదాస్ ని రిజెక్ట్ చేసిందో, ఈ వేదాస్ వల్లనే ఇంత కాంప్లెక్స్ రిచువల్స్, క్యాటిల్ కిల్లింగ్, ఇదంతా ఏదైతే తప్పన్నారో అదే మళ్ళీ హైప్ లోకి వచ్చింది. అదే మళ్ళీ హీరో ఆఫ్ ది టౌన్ అయిందనమాట వేదాస్ అనేది. సో ఈ హిందూ రిఫార్మర్స్ ఎవరెవరైతే వచ్చారో తర్వాత సక్సెస్ఫుల్లీ వేదాస్ యొక్క రియథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ బ్రాహ్మణికల్ ఇలైట్ అనేది పైకి వచ్చింది. ఏదైతే ఒకప్పుడు వద్దనిందో అదే మళ్ళీ వచ్చింది. సో ఆబ్వియస్ గా బుద్ధిజం అనేది డౌన్ గ్రేడ్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో రాజ్పూట్స్ వీళ్ళు కూడా ఈ బ్రాహ్మణ్స్ కి సపోర్ట్ చేయడము, ఈ ఇలైట్ గా చూడడం, ఇది కూడా హిందూయిజం కి హెల్ప్ అయింది, బుద్ధిజం కి బ్యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సోషియో ఎకనామిక్ చేంజెస్. మనము హిస్టరీలో ఏం చదువుతాం, గుప్తా పీరియడ్ వరకు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో గోల్డెన్ ఏజ్ అని చదువుతాం. ఏ రకంగా అయినా ట్రేడ్, సోషల్లీ, పొలిటికలీ, ఎకానమికల్లీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్, టెంపుల్స్, గుప్తా వాజ్ హైలైట్. గుప్తా పీరియడ్ తర్వాత మెల్లమెల్లగా ఆ ఎకానమిక్ బేస్ అనేది వీకెన్ అయిపోయింది, ట్రేడ్ రూట్స్ అనేవి షిఫ్ట్ అయిపోయాయి. అలాగే అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినాయి అన్నమాట. యూజువల్ గా బుద్ధిజం వాళ్ళు ఎక్కువగా అర్బన్ మర్చెంట్స్, అర్బన్ ట్రేడర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు, ఫండ్స్ కోసము, అసిస్టెన్స్ కోసం, వీటి కోసం. ఎందుకంటే మనం చూసాం వైశ్యాస్ ఈ బుద్ధిజం, జైనిజం వల్లనే మనీ లెండింగ్ చేసుకుని బిజినెస్ బాగా చేయగలిగారు కదా. అయితే ఈ అర్బన్ ట్రేడ్ సెంటర్స్ అనేవి తగ్గిపోతూ వచ్చాయన్నమాట. మెడివల్ పీరియడ్ లో ట్రేడ్ రూట్స్ మారిపోయాయి, అర్బన్ పోయి మెల్లమెల్లగా రూరల్ ఎకానమీ కిందికి ఇండియా షిఫ్ట్ అయింది. సో ఆబ్వియస్లీ వీళ్ళకి దొరికిన సపోర్ట్ కూడా తగ్గిపోయింది ఈ సోషియో ఎకనామిక్ చేంజెస్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి సిన్క్రిటిజం అండ్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బుద్ధ ప్రపోజ్ చేసిన డాక్ట్రిన్ ఏమంటారంటే హీనాయానా డాక్ట్రిన్ అంటారు. దాని తర్వాత వాటిలో కొన్ని చేంజెస్ వచ్చి మహాయానా డాక్ట్రిన్ వచ్చింది. హీనాయానా బుద్ధ ఉన్న టైంలో యాక్చువల్లీ ఒక ఫేస్ వర్షిప్, ఒక మనిషి రూపంలాగా బుద్ధాన్ని కొలవలేదు. కొన్ని సింబల్స్ ద్వారా ఒక లోటస్ షేప్, ఒక ఎలిఫెంట్, ఆయన పాదుకలు, ఆయన చేతి గుర్తు, వీటిని పూజించారు. హీనాయానా డాక్ట్రిన్ అదే చెప్తుంది. సో ఇది బుద్ధిజం రియల్ గా, ఒరిజినల్ గా ఉండింది ఫస్ట్. తర్వాత చేంజెస్ వచ్చి మహాయానా బుద్ధిజం ఎలా అయిందంటే బుద్ధకి ఒక ఫేస్ ఇచ్చారు, ఆయన ఇలా కూర్చుంటాడు. కొన్ని ప్లేసెస్ లో బుద్ధకి మీసాలు ఉంటాయి, కర్లీ హెయిర్ ఉంటుంది, స్మైల్ ఉంటుంది, వేవీ షాల్ ఉంటుంది. ఇలా ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చారు. ఆయన కొన్ని ట్రెడిషన్స్ ఇచ్చారు, ప్రేయర్ హాల్స్ అన్నారు. ఇదంతా ఎలా ఉంది,
ఆయనకు ఒక రూపం ఇవ్వడం అంటే దైవత్వం ఇవ్వడము. సేమ్ హిందూయిజం లాగే ఉంది కదా. సో ఆల్మోస్ట్ హిందూయిజం బుద్ధిజం దగ్గరకు వచ్చేసినాయి. జనాలకి కావాల్సిందే ఒక ఈజీ వర్షిప్, పర్సనల్ కనెక్ట్ విత్ గాడ్. సో చుట్టుపక్కల ఉన్న సోషల్లీ ఎకానమికల్లీ బ్రాహ్మిన్స్ పైకి వచ్చారు, రాజ్పూట్స్ వీళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ప్యాట్రనేజ్ వస్తుంది, అందరూ హిందూయిజం వైపు వెళ్ళిపోయారు. సో ఏదైతే ఒరిజినల్ డాక్ట్రిన్ ఉందో ఆ ఐడెంటిటీ పోయింది. మెల్లగా మహాయాన వచ్చేసరికి అది ఆల్మోస్ట్ జనాలకి హిందూయిజం లాగే కనిపించింది. ఇంకా కొన్ని డాక్ట్రిన్స్ కూడా వచ్చాయి. దాంట్లో తాంత్రిజం కూడా యూజ్ చేశారు. తాంత్రిక్ డాక్ట్రిన్స్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి కూడా యూజ్ చేసేసరికి జనాలకు బుద్ధిజం నుంచి డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పర్సిక్యూషన్ అండ్ సోషల్ ప్రెషర్స్. ఇదేంటంటే ఇది ఇండియా అంతటా వైడ్ స్ప్రెడ్ కాకపోయినా అక్కడక్కడ కొన్ని రీజియన్స్లో ఎక్కడైతే బ్రాహ్మణ్స్ పవర్ఫుల్గా ఉన్నారో, హిందూ రూలర్స్ స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడ బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఎవరైనా రైజ్ అవుదామని చూస్తే వాళ్ళని సప్రెస్ చేశారు, వాళ్ళని పైకి ఎదగనివ్వకుండా చేశారు అని హిస్టరీలో అక్కడక్కడ ఆధారాలు ఉన్నాయి. సో ఎందుకంటే బుద్ధిజం మళ్ళీ రైజ్ అవుతే అది రైవల్ టు బ్రాహ్మణికల్ కమ్యూనిటీ కదా. ఎందుకంటే ఫస్ట్ నుంచి బుద్ధిస్ట్ బ్రాహ్మణ్స్కి వాళ్ళ ఫిలాసఫీకి అగెయిన్స్ట్గా, వేదిక్ సొసైటీకి అగెయిన్స్ట్ గానే రైజ్ అయ్యారు. సో ఎక్కడ వీళ్ళు వస్తే మళ్ళా ఆ బ్రాహ్మణికల్ ఇలైట్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళని సప్రెస్ చేయడం జరిగింది ఆ మిగతా కొన్ని రీజియన్స్ లో కూడా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రీజన్స్ అన్ని ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. సో ఈ కాంటెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రధానమంత్రి థాయిలాండ్ కి వెళ్ళారు కాబట్టి. సో మనం కన్క్లూడ్ ఎలా చేయొచ్చు అని అంటే 7th సెంచరీలో డిక్లైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 13th సెంచరీకి వచ్చేసరికి కంప్లీట్లీ వేన్ ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పోయింది. జస్ట్ అక్కడ నార్త్ ఈస్ట్లో అక్కడక్కడ టిబెటియన్ రీజియన్స్ దగ్గర, నార్త్ ఈస్ట్ స్టేట్స్ దగ్గర కొంత మిగిలిపోయారనమాట బుద్ధిస్టులు. అయితే ఈ షిఫ్ట్ అనేది ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయిందంటే అప్పట్లో చైనీస్ స్కాలర్స్ చాలా వరకు బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ కానివ్వండి, నాలెడ్జ్ చైనాకి తీసుకెళ్లి డిఫరెంట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ప్లేసెస్లోకి స్ప్రెడ్ చేశారు. అందువల్ల వాళ్ళకి నచ్చింది బుద్ధిజం, వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఈవెన్ అశోక అప్పట్లోనే వాళ్ళ సొంత కొడుకుని, సొంత మనవరాలను కూడా పంపించాడనమాట, మీరు బుద్ధిజంని స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి. స్పెషల్ ఆఫీసర్స్ని కూడా పెట్టాడు అశోక, దమ్మ మహామత్యాస్ అని చెప్పి. వీళ్ళ మెయిన్ పని బుద్ధిజంని స్ప్రెడ్ చేయడం. అలా డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళింది. మీరే ఎగ్జాంపుల్ చెప్పండి, చైనా, జపాన్, కొరియా, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, లావోస్, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో మనకి బుద్ధిజం అనేది కనిపిస్తుంది. అందుకే థాయిలాండ్ పిఎం ఆ త్రిపీటక అది గిఫ్ట్ చేశారు మోదీకి. సో మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఎస్, దిస్ ఇస్ డెఫినెట్, చాలా వరకు బుద్ధిజం అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ 20th సెంచరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బుద్ధిస్ట్గా మారి కొంత బుద్ధిజంని రివైవల్ చేద్దామని అనుకున్నారు. బట్ అంత లార్జ్ స్కేల్ డిసపియరెన్స్ తర్వాత మళ్ళీ అంత అప్బ్రింగింగ్ ఆర్ అంత హైప్లోకి రాలేకపోయారనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ.